సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు ఆసియా కప్ 2025లో విజయం. టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ నెల 12న జేఏసీ ఆధ్వర్యంలో జరిగే చలో ప్రజా భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. బి మధు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆసియా కప్ 2025లో భారత్ హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. పురుషుల హాకీ టీం ఆసియా కప్ 2025లో ఛాంపియన్లుగా అవతరించింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాని 4-1 తేడాతో చిత్తు చేసి టైటిల్ ను గెలుచుకుంది. బీహార్లోని రాజ్గిరి హాకీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ ఆరంభంలోనే దూకుడుగా ఆడిన భారత్ మొదటి నిమిషంలోనే సుఖ్జిత్ సింగ్ ద్వారా మొదటి గోల్ సాధించింది. ఆ తర్వాత జుగ్రాజ్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ ను మిస్ చేసినప్పటికీ భారత్ ఒత్తిడిని కొనసాగించింది. మొదటి అర్ధభాగం ముగిసేలోపే దిల్ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి భారత్ కు 2-0 ఆధిక్యం అందించాడు. తరగతి గదుల్లో టీచర్ల పాత్ర కీలకమని, ఒక టీచర్ ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. స్వాగతం నృత్యం అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. మన జిల్లాలో మిగిలి ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వస్తువుల కల్పన పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అది కొత్త సిస్టమ్ వస్తుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆ లెర్నింగ్ అనేది అప్డేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకోటి మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ప్రైమరీ గవర్నమెంట్ వాటి గురించి మన దగ్గరకు వచ్చే పిల్లల గురించి బేసికలీ వాళ్ళ సోషియో ఎకనామిక్ కానీ సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు రిలేటివ్గా యాబ్సెంటీజం ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఇంట్లో మన ఏమైనా హోంవర్క్ ఇస్తే పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పే టైం చేపించే టైం కాదు. సో దేర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఓన్లీ మన దగ్గరే ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దానికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ కానీ అదర్ థింగ్స్ కూడా విల్ ఎఫెక్ట్. సో that puts lot of pressure on us, lot of burden on us, lot of responsibility on us. We cannot say any private school any some other schools homework homework ఆ టైప్ కాకుండా everything starts with us and ends with us కాబట్టి that responsibility should rise on us. So that is what I also సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని స్థానిక సంస్థల ఓటర్ పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడం జరిగిందన్నారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ RG1లో కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద కరపత్రాలు పంపిణీ చేస్తూ వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CITU అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర జేఏసీ నాయకులు బి మధు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హైపవర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తామని అన్నారు. ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. జనక ప్రసాద్ 100 రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు. 3 మంత్రులతో కమిటీ వేశారు. నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కానీ ఒక్కరోజు కూడా చర్చించలేదని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచాలని, లాభాల బోనస్ 20,000 రూపాయలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్నటువంటి ESI సెలవులు ఇతర అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12న చలో ప్రజాభవన్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రజాభవన్ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నెల రోజుల్లో కోల్ ఇండియా జీతాలు అమలు చేస్తామని చెప్పేసి
నేటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ప్రకటించారు. 20 నెలలు దాటిన ఈ రోజు వరకు కాంట్రాక్ట్ కార్మికులకి ₹1 జీతాన్ని కూడా పెంచలేదు. అంతేకాదు ఇవాళ కోల్ ఇండియాలో రోజుకు ₹1285 చెల్లిస్తా ఉంటే సింగరేణిలో మాత్రం కేవలం ₹541 మాత్రమే చెల్లిస్తున్నారు. సింగరేణిలో ప్రతి కాంట్రాక్ట్ వర్కరు రోజుకు ₹740, నెలకు ₹18,000 పైచిలకి ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నష్టపోతున్న పరిస్థితుంది. కనీస వేతన సలహా మండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా 100 రోజుల్లో జీతాలు పెంచుతామని చెప్పారు. అంతేకాదు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 21, 22, 23, 24లను గెజిట్ చేసి అమలు చేయాలని హైకోర్టు 3 సార్లు చెప్పినప్పటికీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ జీవోల్ని పక్కన పెట్టింది. కొత్త జీవోలు తీర్మానం చేశారు, వాటి గురించి చర్చ లేదు. మంత్రుల కమిటీ వేశారు, వాటి గురించి చర్చ లేదు. అంటే వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచడంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే బాట పడతా ఉన్నాయి. ఈ 20 నెలల కాలంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు అనేక సార్లు సీఎండీ గారి దగ్గర కూర్చొని నియోజకవర్గాల అభివృద్ధి పేరుతోటి కోట్లాది రూపాయలు తీసుకొని పోయారు. కానీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతాలు పెంచడంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతాలను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద నయా పైసా భారం పడదు. సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్ కలిసి పనిచేసి ఉత్పత్తి చేసి ఇవాళ సింగరేణి లాభాల బాట పట్టిస్తా ఉన్నాం. ఆ లాభాల నుంచే మా జీతాలు తీసుకుంటాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద నయా పైసా భారం పడదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా భారం పడినటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చొరవ చేసుకోవాలా, ఎమ్మెల్యేలు చొరవ చేయాలా, వేతనాలు పెంచాలా. ఈ నెల 12న కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాభవన్ కార్యక్రమంలో పాల్గొని కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ప్రభుత్వం దగ్గర మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రి పొన్న ప్రభాకర్ తో కలిసి పాల్గొన్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జైబాబు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్లు, జిల్లా కమిటీ పరిశీలకులు, అధికార ప్రతినిధులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుక్కలగూడూరు గ్రామంలో యూరియా కొరత, యూరియా కోసం రైతుల తిప్పలు. ఎన్ని ఎకరాలు ఉన్నా 1 బస్తా లేదా 2 బస్తాలు ఇస్తున్న వైనం. మరణించిన మన నేత్రాలకు మరో జన్మను పొందే అవకాశం ఉంటుందని, నేత్రదానం ద్వారా 2 అంధులకు చూపును ప్రసాదించవచ్చని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సిమ్స్ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ అన్నారు. నేత్రదానం పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని సోమవారం సిమ్స్ మెడికల్ కాలేజీలో సదాశివ ఫౌండేషన్ ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మాట్లాడారు. నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వతహాగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేత్రదానాన్ని గొప్ప దానంగా అభివర్ణించిన వైస్ ప్రిన్సిపల్, సొసైటీకి మనమిచ్చే అత్యున్నత కానుకల్లో నేత్రదానం ఒకటన్నారు. నేత్రదానం చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఇప్పుడిప్పుడే ప్రజల అవగాహన పెరుగుతుందని తెలిపారు. Morning everybody, respected distinguished guests of the dais and all the members of the Nayodaya Foundations which are going on campaigning regarding the awareness of eye donation which has been given by the Government of India to create awareness campaign from August 25th to September 8th. So this foundation, Navodaya Foundation, these people are helping not only in this eye donation awareness campaigns and all those things,
but also different ways also they are also helping. I think just now I was mentioning that they are also procuring the dead bodies for our college, medical college, for the academic department, all that they are also doing a lot of help for us. So thank you sir for your kind cooperation and always appreciate your these things, whatever the help you are giving us to us in various ways. So all of you kindly once again clap them. So what this awareness program which has been conducting from August 25th to September 8th, eye donation, the importance is mainly to give a vision to the people who are required. So just now that all the people are telling that one person can give vision to the two people, two persons they can give. So he will be the darkness, the person who is with the blindness, it may be due to some corneal disorders or some congenitally they might be having some problems, having blindness problems and all those things. So those people can get. రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో నెల 25న జరుగు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలకు గాను సోమవారం 3 సంఘాల నుండి నామినేషన్లు దాఖలయ్యాయి. ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్, బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘం, సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ 3 యూనియన్ల ప్రతినిధులు ఎన్టీపీసీ పరిపాలనా భవన్లో ఎన్టీపీసీ హెచ్ఆర్ హెడ్ ఎన్నికల అధికారి బిజోయ్ కుమార్ స్టిక్కర్ వేరువేరుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యవర్గం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేసి వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు ఎరువుల దుకాణాల ముందు, కోఆపరేటివ్ సొసైటీల ముందు రైతులు బారులు తీరి నిలబడుతున్నారు. ఎన్ని రోజుల నుండి ఎదురు చూసినా యూరియా అందడం లేదు. కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పాలకులు యూరియాను సరైన సమయంలో అందించాల్సిన కోటా అందించలేదు. రాష్ట్రానికి కేటాయించిన కోటా 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను కేవలం 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇవ్వగలిగారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడింది. ఫలితంగా రైతులకు వేసుకున్న పంటలకు సకాలంలో యూరియాను అందించక పంటలు నష్టపోతామని రైతులు భావించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ యూరియాకు రైతులు చాలా కొరత ఇబ్బంది ఉందని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కలెక్టర్ ముందు ధర్నా చేసి ఇలా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ పాలకులు రైతే రాదు, రైతే దేశానికి ఎరువునుకు అని చెప్పినటువంటి ఇలా పాలకులు ఇవాళ రైతులు ఆదుకోవడంలో విఫలం చెందారు. ఇవాళ అనేక పంటలు వేసి ఉన్నాయి. ఆ పంటలు సరైన టైంలో మందులు ఇవ్వకపోతే అవి పంట నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలా 12 పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈ యొక్క పంటకు చట్టబద్ధ కల్పించాలి. ఇవాళ రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఊరి అందించాలి. ఇవాళ అంటే పంట నష్టపోయినటువంటి వర్షాలు నష్టపోయిన పంటలకు కూడా అంచనా వేసి ఒక ఎకరాకు 50,000 రూపాయలు చెల్లించాలి. లేనట్లయితే అన్ని రైతుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైతు సంఘం రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా ఇవాళ అన్ని జిల్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు యూరియా రైతులందరికీ సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. ఇవాళ యూరియా సప్లై చేయాల్సినటువంటిది ఏదైతే 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉండగా అందులో 5.30 లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేయడం మూలంగా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ యూరియా కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలాంటి స్థితిలో ఇవాళ 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవాళ కేంద్రం ఏదైతే వాటా కేటాయించిందో రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవాళ దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ పొట్ట దశలో ఇవాళ పంటలన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి. ఇవాళ నాటేసుకొని పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు ఇవాళ పొట్ట దశలో కనుక యూరియా సకాలంలో అందకపోతే అవి తాలు గింజలుగా మారుతాయి, అవి గింజలుగా మిగిలాయి. కాబట్టి రైతు ఆందోళన పడుతున్న అందుకే ఈ యొక్క వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ రైతుల
నెలకు సరిపడా యూరియాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా భారీ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని అడుగుతా ఉన్నాం. ఇవల్ల ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాలనేటువంటిది, గిట్టుబాటు ధరల చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం అదే కాకుండా నూతన వ్యవసాయ విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేసిన నల్ల చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా భారత్ అమెరికా పరస్పర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతాంగం పైన భారం వేసే విధంగా ఉండేటువంటిది ఏదైతే అమెరికా పత్తి దిగుబడి పైన 11% తగ్గించిందో అది పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ట్రంప్ యొక్క ఇవాళ ఆంక్షలకు తలొగ్గొద్దని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బోర్డు భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళు జిల్లాలో ఎక్కడే ఉన్నా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఉదయం 7 గంటలకు జీడీకే 11 ఇంక్లైన్, 9 గంటలకు జీడీకే 193 ఇంక్లైన్లో ద్వారా సమావేశాలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం గత కొన్ని సంవత్సరాల నుండి సిఐటియు పోరాటం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. అందులో భాగంగానే ఈ నెల 11, 12వ తేదీల్లో మీ అభిప్రాయ సేకరణ కోసం బ్యాలెట్ ఉద్యమం చేపట్టామని, ఈ ఉద్యమంలో కార్మిక సంఘాలు కలిసి రావాలని, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు సొంతిల్లు అమలుపై వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోని పరిస్థితులు కనబడుతున్నాయని, గుర్తింపు సంఘం యాజమాన్యంతో మాట్లాడమని కమిటీ వేశామని చెప్తున్నప్పటికీ విధి విధానాలు ఇప్పటికీ ప్రకటన చేయని పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ పెట్టనీయకపోతే లొల్లైతే కావచ్చు, ఆఖరికి మీ సైకిల్ చెట్టు మీద ఒకటి పెడతా, గేట్ కాడ ఒకటి పెడతా, డబ్బాలు 2 ఉంటాయి. కార్మికు చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఫలానా దానికి ఓటేయని కూడా మేము చెప్పాం. మీ ఇష్టం వచ్చానికి వచ్చి డబ్బులేయండి. మీరు ఇచ్చిన దాని తీర్పును బట్టి నేను మళ్ళీ 15 తారీఖున 3 రోజులకి నిర్ణయం తీసుకుంటా. మళ్ళీ ఈ డిమాండ్లు పెట్టుకొని చైర్మన్ మెయిన్ డైరెక్టర్కి కార్మిక సంతకాలు పట్టుకొని పోయి అందరికి మెమోరాండం ఇద్దామని నిర్ణయం చేసుకున్నా. దాంట్లో అందరూ కూడా సంతకాల సేకరణలో కూడా మెమోరాండం ఇస్తున్న తర్వాత ఒక్కరోజు గ్యాప్లో చాలా సంతకాలు చేయండి దాని మీద. ఇవన్నీ పట్టుకొని పోయి అడుగుదాం, ఇక కొట్లాడదాం. యుద్ధానికి వచ్చి కత్తి పట్టుకుపోయాక వెనక పోయిన చంపుతాం, ముందు పోయిన చస్తాం. చవటానికే రెడీగా ఉన్నాం. అందుకని ఇవన్నిట్లో మీరు అందరూ భాగస్వాములు అనుకోరుతున్నారు. ఎన్నికల కార్మికులందరినీ నాకు అన్ని మీటింగ్లు పెట్టే ఛాన్స్ కూడా లేదు. మీరే 10 మంది కానీ మీ కాలనీలో చెప్పుర్రి, మీ బాయిలో చెప్పుర్రి. ఇదేమో జిమ్మిక్లో 20 ఓట్లే ఉండే, 2 ఓట్లు ఉంటాయి. క్వార్టర్ తెలుస్తుంది, ఇల్లు తెలుస్తుంది. ఏది మంచిగుంటుందో ఏది మంచి లేదో మీరు నిర్ణయం చేసుకోండి. క్వార్టరే మంచిగా ఉండదు, క్వార్టర్లే ఉంటామంటే క్వార్టర్కే ఓటేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఓటు మాత్రం వేయండి. అందుకని కానీ ఇంతకన్నా సమయం ఎక్కువ తీసుకోను. కార్మిక సోదరు పేరు ఇప్పుడు ఆవేశంగా ఏంటది బ్యాడ్జీ పేపర్ మనకు తెలియదా? మీరు రేపు ఇలా చూయిస్తారు, మీకు పొద్దున బ్యాడ్జీ చూయిస్తారు. ఆ బ్యాడ్జీ చూసేదే ఉంది మీ అందరు తెలుగు వాళ్ళు అందరికీ. 30 ఓట్లున్నాక ఓటేసి 2 ఓట్లున్నాక ఓటేయరాదా? మీ అందరికి తెలుసు. అయినా అక్కడ వాళ్ళు రాంగా బాయిలోకి వచ్చేటప్పుడు బండి వస్తే అక్కడ బ్యాలెట్ పేపర్ తీసుకొని మళ్ళీ మాన్యువల్ సంతకం పెట్టక పోయి డబ్బులు అయ్యింది. మనం ఏదో ఆఫీసర్ ఉండడు, చెప్పేటోడు ఉండడు, యూనియన్ ఉండడు, ఎవరు ఉండరు. మీ నైతికతకి మీకు మీ మీద ఆధారపడి ఉంది. ఏతే ఒక తీరుగా, ఏయకపోతే ఒక తీరుగా. ఏతేనేమో గట్టిగా తీసుకొని నిర్ణయం తీసుకొని నిలబడతాం, ఏకపోతే తప్పైందని ముక్కు రాసి ఇంట్లో పడుకుంటాం. అంతకని ఇంకేముంది? అందుకని కార్మికులందరూ పేరున విజ్ఞప్తి చేస్తున్నాయి. నేను బాగా జోలికి పోవట్లే, కంపెనీ హక్కుల కోసం జోలికి పోలే, లెవెలింగ్ ఇష్యూసరికి జోలికి పోలే. ఇప్పుడు తక్షణం మనకు డబ్బులు వచ్చే 2 నెలలు ఇవి. మన అందరికి రైతుకు పంట వస్తే ఎట్లా వస్తుందో కార్మికులకు జీతాలు వచ్చే రోజులు. ఇప్పుడు పైసలు వచ్చేది ఏ లాభాల వాటా, ఇన్సెంటివ్ అవి అన్ని కలిపి ఒక్కసారి వస్తాయి. కంపెనీకి 2-3 వేల కోట్లు ఇప్పుడు కావాలి. కాబట్టి అవన్నీ కూడా దీపావళి బోనస్ మాదే అంటే జాతీయ సంఘాలు మేము గతం కన్నా మంచిగా పట్టుకొస్తాం అనుకున్న నాడు ఖచ్చితంగా అది కూడా లాభాలే ఉంది. నాకు పెరుగుతుంది, అంతకుముందు ఎంత పెరిగిందో అంత పెరుగుతుంది. అది నాకు తెలిసి వారం 4-5 రోజుల్లో ప్రకటిస్తారు. ఏది దీపావళి బోనస్ 22 తారీఖు నాడు అయిపోతుంది. ఇంకా 10-12 రోజులు ఉంటుంది. కాబట్టి దానికే ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది లాభాల వాటా. అది పిండం పడ పడుతుందా లేకపోతే ఈడ్చుకు పడుతుందో తెలియదు. పోయి పడితే పడ్డది, మరి పడ్డ పైసలు తీసే పైసలు ఏం చేసినా చెప్తలేరు కదా. పోయినసారి 3-4 వేల కోట్లు పక్కకు పెట్టిండ్రు. పక్క పెట్ట పైసలు ఏవే కాకెత్తుకపోయిందా? అన్ని వేల కోట్లు. కార్మిక క్వార్టర్ పని చేయరు, నివాస రోడ్లు వేయరు, రిపేర్లు చేయరు, మంచి హాస్పిటల్ పెట్టడం ఒక హాస్పిటల్ అవుతాను. ఓ స్కూల్ పెట్టిన, ఆ స్కూల్లో టీచర్లు లేరు, రూములు లేవు, డెవలప్మెంట్ లేదు.
బస్సు లేవు, కంపెనీ దగ్గర పైసలు లేక మీ నమ్మ సిగ్గుపడుర్రి కార్మిక సంఘాలు 13 నెలల కాంచి బస్సు కిరాయి పెట్టే బస్సు కిరాయి లేదా 13 లక్షల రూపాయలు. అటు బస్సు బంధు పెట్టింది పొరగాలకు. ఇంత సిగ్గుశాలం సరే సింగరేణిలో ఉంటుందా? ఘాటుగా దృష్టి పెట్టండి. ఏ టీచర్లకు అయ్యని టీచర్లు చదువుకునే పిల్లలకు కూడా బల్లలు ఉన్నాయా? చుట్టుపక్కల పల్లెల్లో 100 కిలోమీటర్ల పోయి రోడ్డే చెప్తాను. ముఖ్యమంత్రి అయితే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి మీటర్ ఖర్చు అంతా పెడతారు. ఉన్నోళ్ళంతా పోయి సింగరేణి చుట్టూ ప్రాంతాలు అన్నిటి పెడతారు. సింగరేణి కాంగ్రెస్ మాత్రం వద్దా? మా పోరాటం చదువుకోవద్దా? ఏ సంతోషాల స్కూల్ గోరాకంలో బాంధవర్లో పెడితే గుల్లమైంది ఏమన్నా? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలోని కొర్రెముల సుప్రభాత్ టౌన్షిప్ లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సభ పురస్కరించుకుని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. ఈ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య మాట్లాడారు. తాను విద్యార్థిగా ఏఎస్ఎఫ్ లో పనిచేస్తున్నప్పుడు సురవరం సుధాకర్ రెడ్డితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆయన ద్వారా స్ఫూర్తి పొందామని తెలిపారు. బంగారాజయ్యకి అదేవిధంగా తోటి రిటైర్ ఉద్యోగులకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆగస్టు 22వ తారీఖు రోజు మాజీ పార్లమెంట్ సురవరం సుధాకర్ మరణించడం జరిగింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఆయన చేసిన దేశము అదేవిధంగా కార్మిక వర్గానికి బడుగు పేద వర్గానికి చేసిన సేవలను నెమరు వేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈయన గారు 1942 మార్చి 25వ తారీఖు మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లి అనే గ్రామంలో జన్మించారు. మొదటి నుంచి వీళ్ళకు ధనిక భూస్వామి కుటుంబం అయినా సరే భూస్వామి కుటుంబంలో పుట్టినా సరే ఆయన కేవలము శ్రామిక వర్గానికి పేదలకే సేవ చేసేందుకే పూసికొల్పాడు. అదేవిధంగా ఈయన చిన్నప్పుడు కర్నూలులో స్కూల్లో చదివేటప్పుడు కేవలం 13-14 సంవత్సరాల వయసులో ఆ స్కూల్లో చాక్పీసులు లేవని అలాగే బ్లాక్ బోర్డు లేవని ఆ రోజే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. మొదటి నుంచి వామపక్ష సాహిత్యం చదువుకుంటూ కమ్యూనిస్టు భావాలను పెంచుకుంటూ దేశానికి సేవ చేయాలని తప్పడపడిన మహనీయుడు మన సురవరం గారు. ఈయన పెదనాన్నగారు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులు ఉండేది. ఆయన పేరు మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గతంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించారు. అదేవిధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే ఏఎస్ఎఫ్లో చేరిన తర్వాత ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 1970 ప్రాంతంలోనే ఢిల్లీలో పార్లమెంట్ ముందు యువతకు 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించాలని నిలదించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 2 సార్లు పార్లమెంటుకు నల్గొండ నియోజకవర్గ పార్లమెంటుకు ఎన్నికారు. ఆ రోజు కర్నూలు జిల్లా డో నియోజకవర్గం నుంచి అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి మీద సిపిఐ తరఫున పోటీ చేశాడు. కానీ ఓటమి జరిగింది. అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఓటు కూడా జరిగింది. ఓటమి చెందినా సరే ఎటువంటి బాధపడకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఎన్నో చేశారు. పార్లమెంటు 2 సార్లు ఎన్నిక కాబడ్డప్పుడు నల్లధనంపై అవినీతిపై పోరాటం చేశాడు. ఆయన వయస్సు పెరిగినా సరే ప్రజలకు సేవ చేసేందుకు ఏ చిన్న వ్యక్తి వెళ్ళినా సరే ఒక లెటర్ ఇచ్చేసి ఆ పని చేయించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా సింగరేణి కాలనీస్లలో కూడా ఎన్నోసార్లు పర్యటించి కార్మికుల యొక్క హక్కుల గురించి సౌకర్యాల గురించి గళమెత్తిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా చివరకు అనారోగ్యరీత్యా గత నెల 22వ తారీఖు హైదరాబాద్ పరమనించారు. ఆయన పరమపదించిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రము అధికార లాంఛనాలతో అంత్యయాత్ర కొనసాగించడం. అదేవిధంగా ఆయన సంస్మరణ సభలో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు నాయకులు పాల్గొనడం అంటే ఆయన ఒక అజాత శత్రువుగా గుర్తించబడ్డాడు. శత్రువు కూడా హాని తలపెట్టిన వ్యక్తి. సిద్ధాంత రీత్యా వ్యతిరేకంగా ఉన్నా సరే ఇతర రాజకీయ పార్టీల నుంచి అభిమానించబడ్డ వ్యక్తి కేవలం సుధాకర్ రెడ్డి గారు మాత్రమే. ఆయన బ్రతికున్నప్పుడే నా కళ్ళు
ఎల్లి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు దానం చేయడం జరిగింది. ఈయన యొక్క పార్టీ దేవుడు మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఉపయోగపడుతుంది. సహజంగా మరణించిన తర్వాత దానం చేయడం కానీ ఖననం చేయడం, కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు ఆయన యొక్క పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ అప్పగించడం అంటే వాళ్ళ యొక్క దాతృత్వం, వాళ్ళ యొక్క త్యాగదనం, వాళ్ళ దయాగుణం. కాబట్టి ఈ మరణించినా సరే ఆయన ఆశయాలను అందరూ కొనసాగించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి సురవరం సుధాకర్ రెడ్డి గారికి విప్లవ జయజయలు పలుకుతూ జోహార్లు అర్పిస్తున్నాం. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య నిమిత్తం వచ్చిన యువతిపై అక్కడి మేల్ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై బాధిత యువతి కరీంనగర్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతి తన తల్లితో కలిసి శనివారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేరుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడే బెడ్పై పడుకుంది. తల్లి మాత్రం వెయిటింగ్ హాల్లో నిద్రించింది. ఆ సమయంలో ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్న యువకుడు తెల్లవారుజామున మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బాధితురాలిపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మత్తు తగ్గిన అనంతరం యువతికి అస్వస్థతగా అనిపించడంతో తల్లికి విషయం తెలిపింది. ఆపై తల్లి ఆసుపత్రి సిబ్బందిని నిలదీసింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలు పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ పట్టణం మార్కండేయ కాలనీకి చెందిన వి గోవర్ధన్ తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ డిఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలకు 4,000, ఇతర రుగ్మతలు ఉన్న వారికి 15,000 పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల్ రాజేందర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్, సిపిఐ, ఏఐటీయూసీ, ఇతర ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి నేటికి వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఓ దొంగల ముఠా సింగరేణి ఆర్జీవన్లోని ఓ భూగర్భ గనిగే కన్నం వేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ఆర్జీవన్ పరిధిలో జీడీకే2 ఇంక్లైన్ లోకి గుర్తు తెలియని దొంగలు చొరబడ్డారు. జీడీకే2 ఇంక్లైన్ కు వెళ్లే దారిలో కుడి వైపున 2 ఇంక్లైన్ గనిలోకి వెళ్లడానికి ఓ అడ్డదారి ఉంది. ఈ అడ్డదారి సొరంగం ఎలా ఏర్పడిందో ఏమో గాని ఈ అడ్డదారి గుండా నిన్న అర్ధరాత్రి 8 నుండి 10 మంది వరకు ఉన్న దొంగల ముఠా సొరంగానికి అడ్డుగా తాత్కాలికంగా వేసిన ఫెన్సింగ్ తొలగించి లోనికి చొరబడ్డారు. ఈ అడ్డదారి గుండా ఆ గన్లోకి వెళ్లిన ఈ దొంగల 3వ సిమ్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. అక్కడున్న విలువైన కేబుల్ ను దర్జాగా ఎత్తికెళ్లినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ దొంగల ముఠాను పంపు డ్రైవర్ గా పనిచేసే ఓ ఉద్యోగి ఓ దొంగల ముఠాను చూడగా అతన్ని దొంగలు బెదిరించారు. నిన్న అనగా 7వ తేదీ 3వ బదిలీలో రాత్రి సుమారు 11:30-12 గంటలకు 2MINకు మన ఇంతకుముందు పాత అది ఎల్హెచ్డీలు ట్రాన్స్పోర్ట్ చేసే టన్నల్ నుండి కొంతమంది దొంగలు 7-8 మంది దొంగలు వచ్చి లోపలికి దిగారనే సమాచారం మేరకు మా సెక్యూరిటీ సిబ్బందిని అప్రాంతం చేయి నేను మా ఇన్స్పెక్టర్ కూడా రాత్రి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి 4 టీంలను గ్యాదర్ చేసి వీళ్ళు వెతకగా కొంతమంది దొంగలు వచ్చి బయటికి పారిపోవడం జరిగింది. మెటీరియల్ ఏమీ
అది థెఫ్ట్ కావడం వల్ల కాలేదు లోపల. మరియు ఇది వెంటిలేషన్ పోవడానికి మరియు ఎల్హెచ్డీలు కానీ హెచ్డిఎల్స్ కానీ లోపలికి దించడానికి ఇది వేలాగా ఉంచడం జరిగింది. అందువల్ల దాన్ని కంప్లీట్ క్లోజ్ చేయడం జరగలేదు. ఈ దసరా సీజన్ ఉంది కాబట్టి దసరా దీపావళి ముందు జనరల్గా దొంగతనాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి మన సింగరేణి ఏరియాలో. అది మేము కూడా అప్రమత్తమై ఇంకొక స్పెషల్ టీం కూడా ఎక్కువ పెట్టి రాత్రి అది విజిలెన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రాత్రి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆయన కూడా దొంగలు తప్పించుకొని మమ్మల్ని చూసి తప్పించుకొని పోవడం జరిగింది. ఇటువంటివి కాకుండా మా వాళ్ళు అప్రమత్తంగా ఎప్పుడప్పుడు ఉండి ఈ దొంగలు రాకుండా చూసుకొని కంపెనీ ఆస్తులు కాపాడడానికి మేము కూడా కృషి చేస్తున్నాము. ఇంకా ఇటువంటి ఎంట్రీ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ కూడా అది జీఎంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా ఎవరు ఎంట్రీ కాకుండా కూడా ఇంకా దాని గేట్లు పెట్టడం అని ఇటువంటి చేసి ఇవి చేయడం జరిగింది. ఇంకా ఒక స్పెషల్ టీం కూడా ఈ దసరా దీపావళి అయ్యే వరకు ఇంకో ఎక్స్ట్రా టీంను కూడా పెట్టి పెట్రోలింగ్ అది పటిష్టం చేస్తామని, ఇటువంటి కాకుండా చూస్తామని చెప్తాను. థ్యాంక్ యూ. దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో గత దసరా పండుగకు బడకాన పేరుతో బావుల మీద వంటకాలు చేశారని, అప్పుడు సంఘం మంది ఉద్యోగులు తినలేదని ఈసారి ప్రతి ఉద్యోగికి కిలో మటన్, 2 కిలోల బాస్మతి రైస్, కిలో స్వీట్ ఇవ్వాలని, శాఖాహారులకు 1/2 కిలో పన్నీర్, 2 కిలోల బాస్మతి రైస్, కిలో స్వీట్ యాజమాన్యం ఇవ్వాలని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. సార్, దసరా పండుగ పోయిన సంవత్సరం పండుగ రోజు బరాఖానా అని పెట్టిండ్రు. దానికి రెడ్ సెల్యూట్, మీకు బాగా అందరూ సంతోషపడ్డారు. మళ్ళీ ఈసారి దసరా వచ్చింది, బరాఖానా అని అనకుండా ప్రతి కార్మికుని ఇంటికి కిలో మటన్, 2 కిలోల బిర్యానీ రైస్, కిలో స్వీట్ పంపించండి. వెజిటేరియన్కు వాళ్ళకు పన్నీర్ 1/2 కిలో, 2 కిలోల బియ్యం, బిర్యానీ బియ్యం, కిలో స్వీట్ పంపిస్తే అందరూ సంతోషంగా తింటారు. పోయినసారి సగం మంది తిన్నారు, సగం మంది తినలేదు. బరాఖానా అంటే సంతోషపడ్డాం మేము కూడా. కానీ చాలా మంది కుటుంబ సభ్యులతో తినాలి కదా, కుటుంబం వచ్చి ఉంటుంది కదా. డ్యూటీలో ఉన్న వాళ్ళు పోయి తిన్నారు తప్ప ఇంటి నుండి వచ్చి తిన్న వాళ్ళు చాలా తక్కువ. వంట చేసింది కూడా వేస్ట్ అయింది. వేస్ట్ కాకుండా ఉండాలంటే దయచేసి ఈసారి మీరు వెంటనే ఇది ప్రకటన చేయండి అని హెచ్ఎంఎస్ అప్పీల్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు ఆసియా కప్ 2025లో విజయం. టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ నెల 12న జేఏసీ ఆధ్వర్యంలో జరిగే చలో ప్రజా భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. బి మధు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.